దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన మేఘాలయ హనీమూన్ కపుల్ మిస్సింగ్ కేసు ఓ కొలిక్కి వచ్చింది. అయితే అందులోనే అదిరిపోయే ట్విస్ట్ కూడా ఉంది. భార్య సోనమే తన భర్త రాజా రఘువంశీని హత్యకు ప్లాన్ వేసిందని పోలీసులు ఆల్మోస్ట్ ఓ కంక్లూజన్కి వచ్చేశారు. ఎంతో హ్యాపీగా పెళ్లి చేసుకుని హనీమూన్కి తీసుకొచ్చి మరి ఇలా హత్య ఎందుకు చేయించిందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న కాగా, బంధాలు అనుబంధాలేవి ఈ కాలంలో ఎంత లైట్గా మారిపోయాయో చెప్పేందుకు ఈ సంఘటన పెద్ద ఉదాహరణగా నిలిచింది. మేఘాలయ హనీమూన్ మిస్సింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్. భార్యే భర్తని చంపినట్లు ఆరోపణలు. గత వారంలో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన హనీమూన్ మర్డర్ కేసులో పోలీసులు అనూహ్యమైన మలుపు కనుక్కున్నారు. భర్త రాజాని భార్య సోనమే హత్య చేయించినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఆమె మాత్రం తనని కూడా కిడ్నాప్ చేశారు అని, తనకి రాజా రఘువంశీ హత్యతో సంబంధం లేదని చెప్తున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ మర్డర్ కి స్కెచ్ వేసింది మాత్రం రాజ్ కుష్వాహా అనే వ్యక్తిగా పోలీసులు తేల్చారు. ఈ రాజ్ కుష్వాహా సోనంకి సన్నిహితుడిగా అనుమానిస్తున్నారు. ఆ ఆధారంతోనే ఈ హత్యలో ఆమెకు కూడా హస్తముందనే వాదన వస్తోంది. రాజ్ కుష్వాహా రాజా రఘువంశీని హత్య చేయగా హిట్ మ్యాన్ విక్కీ, ఆకాష్, ఆనంద్ అనే ముగ్గురు సాయం చేసినట్లు తేలింది. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. అనంతరం సోనం కోసం గాలించగా 4 రోజుల తర్వాత ఆమె గాజీపూర్లో ప్రత్యక్షమైంది. ఈ కేసులో ఆమె లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు హత్య వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చే పనిలో పడ్డారు.